రఘు తాత ఇది ఒక కొత్త తెలుగు సినిమా, అంటే తమిళ్ డబ్బింగ్ సినిమా. కీర్తి సురేష్ హీరోయిన్. అంటే ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు నాకు తెలుసు రఘు తాత అనేది. నేను చిన్నప్పుడు చూశాను కొక్కరోకో అని ఒక తెలుగు సినిమాలో కమెడియన్ సుధాకర్ హిందీ పలకడానికి రాక ఏ గావ్ మే ఏ కిసాన్ రెహతాత అనే లైన్ చెప్పలేక ఏ గావ్ మే ఏ కిసాన్ రఘుతాత అంటాడు అనమాట. హిందీ చెప్పడం రాక రఘుతాత అనేది అప్పుడు ఫేమస్. హిందీ భాష రాని వాళ్ళు పడే పాటలలో రఘుతాత అనేది, రెహతాత అనేదానికి రఘుతాత అనేది. సో ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు అదే అనిపించింది. ఆ ట్రైలర్ కూడా అలాగే కట్ చేశారు. హిందీ నేర్చుకోవడానికి కష్టపడుతున్న కీర్తి సురేష్ లాగా ట్రైలర్ చూపించారు. తర్వాత సినిమా వచ్చేసి ఆగస్టు 15న రిలీజ్ అయ్యింది తమిళనాడులో. మనకు తెలుగులో రిలీజ్ కాలేదు. హిందీ తమిళ్ రిలీజ్ అయింది అనుకుంటా. నేను పోస్ట్పోన్ అయింది అనుకున్న సినిమా మళ్ళీ వస్తుందిలే అనుకుంటే ఇప్పుడు సడన్గా చూస్తే ఈ సెప్టెంబర్ 13 అంటే ఈరోజు శుక్రవారం నాడు జీ5లో ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది అన్ని భాషల్లో, తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో. అరే ఓటీటీలో భలే వచ్చింది అని చూశాను. జీ5లో ఉంది. 2 గంటలు ఉంది సినిమా. అంటే ట్రైలర్లో మనకు చూపించిందే హిందీ నేర్చుకోవడానికి, లేదా హిందీ ఆ రఘుతాత అనేది అంటే ఈ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళే సినిమాకు కనెక్ట్ అవుతారు. అంటే రెహతాత అని పలకడాన్ని రఘుతాత అని పలుకుతారు మన సౌత్ ఇండియన్స్ అనేది మనకు ఒక 20-30 ఏళ్ళ కింద వచ్చిన సినిమాలో చూపించారు. తమిళ సినిమాల్లో చూపించారు, తెలుగు సినిమాల్లో చూపించారు. అది తెలిసిన వాళ్ళు కనెక్ట్ అవుతారు, నాలాంటి వాళ్ళు. అది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, రఘుతాత అంటే ఒక తాత పేరు రఘు, అతని స్టోరీ అనుకుంటారు. అంటే సినిమాలో కూడా అలాగే ఉంది. మన కీర్తి సురేష్ తాత పేరు రఘు. సో ఆయన వల్లే సినిమా కథ నడుస్తుంటుంది కాబట్టి అలా కూడా అనుకోవచ్చు. బట్ యాక్చువల్గా రఘుతాతకి మీనింగ్ ఇది, రెహతాత అనడాన్ని రఘుతాత అంటారనమాట తెలుగులో, తమిళ్లో అలా. అది కామెడీగా. ఇక సినిమా విషయానికి వస్తే అంటే ఇది 1980 బ్యాక్డ్రాప్లో తీశారు దీన్ని. అంటే మన అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ టైంలో జరుగుతున్నట్టు చూపించారు. తమిళనాడులో ఏదో చిన్న పల్లెటూరులో పచ్చని పొలాలు, బ్యాక్డ్రాప్ బాగుంది. దానికి తోడు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది హోంబలే ఫిలిమ్స్. హోంబలే ఫిలిమ్స్ అంటే మనకు కేజీఎఫ్, కాంతారా లాంటి కన్నడలో మంచి హిట్లు, మన సలారు తెలుగులో సలారు, మలయాళంలో కూడా ఒక సినిమా తీశారు వాళ్ళు 1-2. ఇప్పుడు తమిళ్లో ఫస్ట్ సినిమా అనమాట వాళ్ళకి హోంబలే, మన విజయ్ కరంగదర్ ప్రొడ్యూసర్ వాళ్ళకి. మరి ఇంకా అంటే మనకు తెలుగులో ఈ సినిమా థియేటర్ రాలేదు, డైరెక్ట్ ఓటీటీ వచ్చింది కాబట్టి 2 గంటలే ఉంది కాబట్టి చూస్తే కీర్తి సురేష్ ఒక్కటే తెలుసు మనకు. ఇక ప్లస్ హీరో క్యారెక్టర్ చేసిన అతని పేరు ఏదో రవీంద్ర విజయ్, చాలా సినిమాల్లో ఉంటాడు. తెలుగు, తమిళ సినిమాలు, ఇట ఓటీటీ సినిమాల్లో బాగా కనిపిస్తాడు అతను. ఇక తాత క్యారెక్టర్ చేసిన అతను కూడా మనం చూసాం చాలా తమిళ డబ్బింగ్ సినిమాల్లో. ఇక మిగతా అందరూ కొత్త వాళ్ళే. అంటే స్టోరీ లైన్ చెప్పాలి, ఇంకొక ఆమె ఉంది మన కాంచన సినిమాలో మన లారెన్స్కి వదినగా చేసింది ఆమె, కామెడీ క్యారెక్టర్ కోవేసర్లతో చేస్తుంది. ఆమె కూడా ఉందన్నమాట సినిమాలో. ఆమె కూడా అంటే పెద్దగా లేదు రోల్, కానీ తెలిసిన క్యారెక్టర్స్ అంతే. నాకు దీంట్లో కీర్తి సురేష్ చాలా బాగా నచ్చింది. మామూలుగా కీర్తి సురేష్ నచ్చదు నాకు, బట్ ఈ సినిమాలో ఎందుకు చాలా అందంగా కనపడింది. మహానటి ప్రభావం ఏమో తెలియదు, కానీ మహానటిలో కనపడిన ఆ చీరల్లో అందంగా కనపడింది. ప్లస్ చూస్తుంటే కొద్దిగా సావిత్రిలాగే కనపడుతుంది. ఆ మహానటి ఎఫెక్ట్ ఇంకా పోలేదు నాకు కీర్తి సురేష్ పైన, అందంగా కనపడింది. బట్ ట్రైలర్ ఏదో చూపించారో హిందీ పైన వీళ్ళ పోరాటం అని. ఎందుకంటే తమిళనాడులో హిందీని భాషగా వాళ్ళు అంటే అగెనెస్ట్గా చాలా పోరాటాలు చేశారు. ఇప్పటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇప్పటికీ గొడవలు నడుస్తూ ఉంటాయి. సో 80sలో ఇంకా ఎక్కువ ఉన్నింది అది. సో అది లైట్గా టచ్ చేశారు ఆ పాయింట్ని. అసలు యాక్చువల్గా మనకు ట్రైలర్లో చూపించింది సినిమాలో ఉన్నది వేరు. హిందీ అనే పాయింట్ అనేది కొంచెమే మెయిన్ పాయింట్ వేరే ఉంది సినిమాలో. అంటే మొదటి గంట పాటు బాగానే వెళ్ళింది సినిమా, అన్ని రకాలుగా బాగానే వెళ్ళింది. కానీ గంట తర్వాత మనకు ఒక ప్రాబ్లం వస్తుంది కీర్తి సురేష్కి. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మిగతా గంట సినిమా. ఆ ప్రాబ్లం విన్నాక మనకు సొల్యూషన్ క్లైమాక్స్ ఏదో చూపిస్తారు. అంటే మనం ఒక ప్రాబ్లంకి సొల్యూషన్స్ చాలా రకాలుగా ఉంటాయి. మన అంటే ఒక ప్రాబ్లం ఉందంటే 10 సొల్యూషన్స్ ఉంటాయి దానికి. ఏ సొల్యూషన్ తీసుకుంటాం అనేదే ఇంపార్టెంట్. ఈ సినిమా కాబట్టి కథ లాగాలి కాబట్టి ఏదేదో చేసుకుంటే వెళ్ళిపోయారు గంట సేపు. సింపుల్గా ఫైనల్గా మనం ఏదైతే అనుకుంటామో ఈ ప్రాబ్లంకి ఇది సింపుల్ సొల్యూషన్ ఇలాగే ఉండాలి కదా అనుకుంటాం, అలాగే జరుగుతుంది క్లైమాక్స్లో. సో అంత కన్విన్సింగ్ అనిపించదు అనమాట. అసలు ఈ దేని మీద అంటే ఒక పాయింట్కి స్టిక్ ఆన్ అవ్వలేదు. ఐదర్ హిందీకి స్టిక్ ఆన్ అవ్వలేదు, ఆ ప్రాబ్లంకి వచ్చిన సొల్యూషన్కి స్టిక్ ఆన్ అవ్వలేదు, దేనికి స్టిక్ ఆన్ అవ్వలేదు. బట్ ఏమంటే 2 గంటల పాటు
అది ప్లెజెంట్గా వెళ్ళిపోయింది. అందులో ఓటీటీలో కాబట్టి చూసేయచ్చు, థియేటర్లో అంటే చూడలేం. కానీ ఇక డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ ఈ ఓటీటీ డబ్బింగ్లో ఏమవుతుందంటే డబ్బింగ్ ఆర్టిస్టులతో చేపించేస్తారు. సినిమా డబ్బింగ్ అయితే కనుక కీర్తి సురేష్కి రెగ్యులర్గా చెప్పేవాళ్ళు డబ్బింగు, అలా మంచి మంచి వాయిస్లు వస్తాయి, పాటలు కూడా మంచి మంచి వాళ్ళతో పాడిస్తారు థియేటర్ రిలీజ్ అయ్యింటే. ఓటీటీ కాబట్టి అనామకులతో చేపించారు, అవి సూట్ అవ్వలేదు. మనం అలవాటు పడి ఉంటాం కొన్ని గొంతులకి, ఇవి అందుకు సూట్ అవ్వలేదు. కీర్తి సురేష్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలు కానీ కొద్దిగా భరించలేమన్నమాట. అదర్వైజ్ డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ అయితే ఓకే, పర్లేదు, అంటే అర్థమవుతుంది తెలుగు కాబట్టి ఓకే. సినిమా అయితే నేను మరీ గ్రేట్ అని చెప్పలేను, అలాగని మరీ తీసి పారేయలేము. ఏదో చిన్న అటెంప్ట్, ఏదో చిన్న స్మైల్ వస్తుంది అంతే. 2 గంటల పాటు ఇంటిల్లిపాది కూర్చొని చూడొచ్చు ఎంచక్క. ఎటువంటి ఇబ్బంది పడే సన్నివేశాలు, ఇబ్బంది పడే మాటలు ఏం లేవు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీస్తో ఈ వీకెండ్లో జీ5లో ఈ రఘుతాత అనే ఈ తమిళ డబ్బింగ్ సినిమా కీర్తి సురేష్ ఉంది కాబట్టి చూసేయచ్చు, నష్టమేం లేదు. నా రేటింగ్ వచ్చేసి 2/5 ఓకే అంటాను. సో చూడండి, జీ5లో ఉంది రఘుతాత, మన కీర్తి సురేష్ది, తెలుగు డబ్బింగ్ ఓకే. సో నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.